N9 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తులతో పోటెత్తిన యాదాద్రి. దసరా సెలవుల నేపథ్యంలో ఆలయానికి క్యూ కట్టిన భక్తులు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్లో మంత్రి పొన్నం పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. టీమ్స్ ఆసుపత్రుల పనులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం పాల్గొన్న సీఎం మరియు డిప్యూటీ సీఎం. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో కల్తీ మద్యం తయారీ. ఎక్సైజ్ అధికారుల దాడులు. 1.75 కోట్ల విలువైన మద్యం సీజు. హైదరాబాద్ కొండాపూర్ సర్వే నెంబర్ 59లో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ఇటీవల సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు రావడంతో శనివారం ఉదయం నుంచి భిక్షపతి నగర్లో ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. 2.5 దశాబ్దాల నుంచి ఈ భూమిపైన వివాదం నడుస్తూ ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో ఈ స్థలం ప్రభుత్వందే అని తీర్పు రావడంతో స్థలం స్వాధీనం చేసుకుంది. ब्रेकिंग न्यूज, आज की ताज़ा खबर। హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్లో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎర్రగడ్డ డివిజన్లోని 2.16 కోట్ల రూపాయల వ్యయంతో నటరాజ్ నగర్, శంకర్లాల్ నగర్, ఛత్రపతి శివాజీ నగర్ వద్ద సీసీ రోడ్లు వేయడం మరియు నటరాజ్ నగర్, బంజారా నగర్ కమ్యూనిటీ హాళ్ల పునరుద్ధరణకు శంకుస్థాపనలు చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు నుంచి 53 లక్షల రూపాయల వ్యయంతో శంకర్లాల్ నగర్ మరియు సంజయ్ నగర్ వద్ద నీటి సరఫరా లైన్ల సి ప్లేస్మెంట్ మరియు సంజయ్ నగర్, సుల్తాన్ నగర్, ఫాతిమా నగర్ వద్ద మురుగునీటి లైన్ల భర్తీకి శంకుస్థాపన చేశారు. బంజారా నగర్ లో సీసీ రోడ్డు పనులకు సంబంధించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించి 2.16 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకుంటారు. మీ అందరికి శుభాకాంక్షలు. తొందరగా పనులు सामने रहता हम कैसे रहते हैं साइड में व्यू शेप में आता है एप्लीकेशन लगाना है जैसे लगाओ बोलो और
ड्रिल मशीन देने का था, ड्रिल मशीन भी देंगे और कुछ भी काम है तो मोहल्ला में बात बताइए, बताने का कोई देखना नहीं है, हम उसको इमीडिएटली हम चालू करेंगे। బంజారా నగర్ లో సీసీ రోడ్డు పనులకు సంబంధించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించి 2,16,00,000 రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకుంటారు। మీ అందరికీ శుభాకాంక్షలు। తొందరగా పనులు చేసుకొని ఇవాళ రేపట్ల ఇంకా ఏదైనా ప్రజల सामने रहता हम कैसे रहते हैं का मसला है, साइड में व्यू शेप में आता है के लिए एप्लीकेशन लगाना है, जल्दी लगाओ बोलो। और ड्रिल मशीन देने का था, ड्रिल मशीन भी देंगे और कुछ भी काम है तो मोहल्ला में बात बताइए, बताने का कोई देखना नहीं है, हम उसको इमीडिएटली हम चालू करेंगे। బంజారా నగర్ లో సీసీ రోడ్డు పనులకు సంబంధించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించి 2,16,00,000 రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకుంటారు। మీ అందరికీ శుభాకాంక్షలు। తొందరగా పనులు చేసుకొని ఇవాళ రేపట్ల ఇంకా ఏదైనా ప్రజల सामने रहता हम कैसे रहते हैं का मसला है, साइड में व्यू शेप में आता है के लिए एप्लीकेशन लगाना है, जल्दी लगाओ बोलो। और ड्रिल मशीन देने का था, ड्रिल मशीन भी देंगे और कुछ भी काम है तो मोहल्ला में बात बताइए, बताने का कोई देखना नहीं है, हम उसको इमीडिएटली हम चालू करेंगे। बीच में कहीं को जा रहा है ना करेक्ट पूरे पीछे आ जाओ, पूरे पीछे आ जाओ, अरे खड़े वाले पूरे पीछे आ जाओ। चाहिए ना सर बीच में कहीं को जा रहा है ना करेक्ट पूरे पीछे आ जाओ, पूरे पीछे आ जाओ, अरे खड़े वाले पूरे पीछे आ जाओ। चाहिए ना మేడ్చల్ సరూర్ నగర్ చెరువు వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో పెను ప్రమాదం తప్పింది। విగ్రహం నిమజ్జనం చేస్తుండగా క్రేన్ పల్టీ కొట్టింది। అదృష్టవశాత్తు చెరువులో పడ్డంతో పెను ప్రమాదం తప్పింది। రోడ్డు వైపు పడితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండేది। అనుభవం లేని సర్వీసెస్ కు టెండర్ అప్పగించడంతో సరూర్ నగర్ చెరువు వద్ద క్రేన్ పల్టీ కొట్టింది। గత వినాయక నిమజ్జనంలో కూడా ఇదే కంపెనీకి చెందిన క్రేన్ కు ప్రమాదం జరిగింది। అనుభవం లేని మెయింటెనెన్స్ కూడా లేని సిటీ క్రేన్ సర్వీసెస్ కు అధికారులు కాంట్రాక్ట్ అప్పగించారు। ఒకే కంపెనీకి వివిధ చోట్ల కాంట్రాక్టులు ఇచ్చినట్లు సమాచారం। మేడ్చల్ అల్వాల్ పరిధిలోని లోతుకుంటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది। ఒక సైకిల్ షాప్తో సహా పక్క షాపులకు మంటలు వ్యాపించాయి। పక్కపక్కనే ఉన్న 8 షట్టర్లకు మంటలు వ్యాపించాయి। షాపు యజమానులతో సహా అందరూ పరుగులు తీశారు। సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు। నిలబడేలా
కాంగ్రెస్ నాయకుల తప్పుడు చర్యల వల్ల రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతున్నదని విమర్శించారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. రేవంత్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా కేసీఆర్ ప్రారంభించిన టీమ్స్ ఆసుపత్రుల పనులు పూర్తి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ రాజకీయాల కోసం ఆసుపత్రుల నిర్మాణం ఆపొద్దని, వరంగల్ హెల్త్ సిటీ, హైదరాబాద్ టీమ్స్ ఆసుపత్రులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు హరీష్ రావు. కేసీఆర్ గారి ఆలోచన ఏంది? అల్వాల్లో 1000 పడకల టీమ్స్ రావాలి, కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజ్ తో పాటు 500 పడకల ఆసుపత్రి రావాలి. కేసీఆర్ గారి ఆలోచన ఏంది? ఎల్బీ నగర్ లో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావాలి, మహేశ్వరంలో 500 పడకలతో మెడికల్ కాలేజీ రావాలి. అంటే ఇలా మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ లేకుండా చేసింది, కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజ్ లేకుండా చేసింది. ఇవాళ అక్కడ పేదలకు ఆసుపత్రులు రాకుండా ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది. అంటే ప్రభుత్వం కోతలెట్ల పెట్టాలని ఆలోచిస్తున్నారు తప్ప పేదలకు సేవెట్ల చేయాలనే సోయి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఇవాళ మీ తప్పుడు చర్యల వల్ల మహేశ్వరం ప్రజలకు, కుత్బుల్లాపూర్ ప్రజలకు ఇవాళ తీవ్రమైన నష్టం జరుగుతా ఉంది. అంతేకాదు రాష్ట్ర ప్రజలకు అటు అల్వాల్లో ఇటు ఎల్బీ నగర్ టీమ్స్ లో కూడా 400-500 పడకలు తగ్గిపోయి సూపర్ స్పెషాలిటీ సేవలు ఇవాళ ప్రజలకు అందకుండా పోయే పరిస్థితి ఏర్పడ్డది. వీటి పనులను చేయరు. 2 ఏళ్లైనా ఈ ఆసుపత్రులు ఇంకా పేదలకు సేవలు అందించడం లేదు. ఎందుకు ఈ నిర్లక్ష్యం అని మేము అడుగుతా ఉన్నాం. ఏ కారణం చేత నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? ఇలా అన్ని ఫైనల్ ఉన్నాయి కదా, కట్నీళ్లు పెట్టిన పొయ్యోలు ఉన్నది. గట్టిగా చేస్తే 6 నెలల్లో పేదలకు వైద్యం అందించవచ్చు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే వరంగల్ లో 2000 పడకల హెల్త్ సిటీని, హైదరాబాద్ లో నిర్మిస్తున్న 4 టిమ్స్ ఆసుపత్రుల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఈ 10,000 పడకల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ను ప్రజలకు అందుబాటులో తేవాలి అని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం మీరు రాజకీయం ఉంటే చేసుకుందాం, మా మీద కేసులు పెట్టుకో, మమ్మల్ని జైలు వేస్తే వేసుకో, కానీ వైద్యం పేదలకు ఆపే హక్కు నీకు లేదు. ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని స్లో చేస్తే ప్రజలతో తిరుగుబాటు వస్తుంది, జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రాజకీయాల కోసం పేదల వైద్యాన్ని ముడిపెట్టద్దు. రాజకీయాల కోసం కేసీఆర్ గారు ప్రారంభించిందని ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని ఆపొద్దు అని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మెదక్ జిల్లా పాపనపేట మండలం ఏడుపైల ఆలయం సమీపంలోని చెక్ డ్యాం వద్ద జరిగిన ఘటనలో 2 యువకులను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రక్షించారు. రాష్ట్రంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాటకు లోబడి మీకు 15,000 రూపాయలను కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ఏ రాష్ట్రమైన సుభిక్షంగా ఉంటుందన్నారు పవన్ కళ్యాణ్. అయితే ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభించినందుకు మీ అందరి తరపున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు పవన్ కళ్యాణ్. యాదాద్రి లక్ష్మీ నరసింహుని ఆలయం భక్తులు పోటెత్తడంతో రద్దీగా మారింది. దసరా ముగియడం, పిల్లలకు ఇంకా సెలవులు ఉండడంతో భక్తులు స్వామివారి ఆలయానికి క్యూ కట్టారు.
కార్మికుల కష్టాలు సమస్యలు విని వాటిని పరిష్కరించడానికి నిరంతరం కృషి చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు ఎమ్మెల్యే బోండా ఉమా. ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభించడం బోండా ఉమా మాట్లాడుతూ పేదలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కార్మికులకు, మహిళలకు, రైతులకు, యువకులకు అన్ని రకాలుగా ప్రాధాన్యత లభిస్తున్నది మనకు తెలిసినటువంటి వాస్తవం. ఈరోజు గతంలో ఆటో డ్రైవర్లంటే చాలా చులకనగా చూసేవాళ్ళు. ఎక్కడా కూడా వాళ్ళని పట్టించుకోవటం కానీ వాళ్ళ గోడు వినటం కానీ అనేది ఎప్పుడూ కూడా చరిత్రలో లేదు. కానీ చంద్రన్న పరిపాలన వచ్చినాకే ఇవాళ ఆటో డ్రైవర్ అన్నకి ఒక గుర్తింపు, ఒక మర్యాద దక్కిందనేది వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజున ఆటో నేస్తం, ఆటో డ్రైవర్లు నేస్తమని ఒక పథకాన్ని ప్రకటించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, మిగిలినటువంటి మంత్రివర్యులు, నా తోటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మాకనేని బసవపున్నయ్య స్టేడియంకు వచ్చేసినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడూ కూడా ప్రజల కష్టాల్ని, కార్మికుల కష్టాల్ని విని ఆలకించి వాళ్ళకి ఎప్పుడు న్యాయం చేయాలో, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నా వాళ్ళని ఆదుకోవటంలో ముందడుగు వేస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం అనేది విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దల మాధవ్ గారు కూడా ఉన్నారు. కేంద్రం నుంచి అనేకమైన సహాయాలంతా ఉన్నాయి. ఈ రోజున సమస్యల్ని అధిగమించి, కష్టాల్ని అధిగమించి పేద వర్గాలకి సంక్షేమ పథకాలు చేయటంలో అన్ని రకాలుగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలోకి వచ్చినాక సూపర్ 6 హామీలు అమలు చేస్తామని చెప్తే ఎగతాళి చేశారు ప్రతిపక్ష పార్టీలు. ఆ రోజు పాలకపక్షం ఎగతాళి చేసింది. వీళ్ళు అధికారం కోసం చెప్తా ఉన్నారు, అధికారంలోకి వచ్చినాక పేదల్ని పలకరించరు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో కల్తీ మద్యం తయారీ వ్యవహారం బయటపడింది. విజయవాడ, విశాఖ, తమిళనాడుకు చెందిన 9 మంది ముఠాగా ఏర్పడి ఓ భవనంలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. స్పిరిట్, కెమికల్స్ లో మద్యం తయారు చేసి బ్రాండెడ్ సీసాల్లో నింపి పాల వ్యాన్లో బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి 1.75 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేసి 9 మందిని అరెస్టు చేశారు. మొలకల చెరువు పాత రోడ్డు మొలకల చెరువుకు అవుట్స్కట్స్లో ఉన్నటువంటిది. జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో మొలకల చెరువు మదనపల్లి రోడ్లో, పాత రోడ్లో ఒక గొడౌన్లో అక్రమంగా ఒక నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అనేటువంటి సమాచారం రావడంతో నేను అసిస్టెంట్ కమిషనర్ కడప మరియు అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్, మా సిబ్బంది నీలకంఠారెడ్డి ఇన్స్పెక్టరు, జహీర్, మిగిలిన టీములతో అంతా కలిపి ఇక్కడ దాడి చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక స్పిరిట్ను తెచ్చి ఈ ఏదైతే ఒక గొడౌన్ లాగా ఉందో దాంట్లోనే అంతా మిషనరీ అంతా పెట్టుకున్నారు. డిస్టిలరీ వాటర్ తయారు చేసుకోవడానికి ఒక కొత్త మిషనరీ తెచ్చుకున్నారు విత్ మోటార్సు. ఆ స్పిరిట్ వచ్చిన తర్వాత స్పిరిట్ను దానికి కావాల్సిన వాటర్ ఎంతైతే ఉంటుందో అంత మోటార్ల ద్వారా ఒక 200 లీటర్ల స్టీల్ ట్యాంకులోకి పంపిస్తున్నారు. మొత్తం వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్పిరిట్ను కలిపి అదేవిధంగా క్యారామిల్, ఆ కలరు వచ్చేదానికి లిక్కర్ కలరు, అదేవిధంగా ఫ్లేవర్, అది బ్రాందీనా, విస్కీనా ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ ఫ్లేవర్ వేసిన తర్వాత మొత్తం అంతా అది కలపడానికి కూడా ఒక మోటార్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ మోటార్ ద్వారా కలపడం జరుగుతుంది. కలిపిన తర్వాత వాటర్ పోవడానికి, లోపలికి పోవడానికి ఒక పైపు, కలిపిన తర్వాత దాన్ని బ్లెండ్ అంటాము, ఇంకా లిక్కర్ రెడీగా బాటిలింగ్ చేయడం కోసం. అది ఏదైతే ఉందో బయటికి రావడానికి ఇంకో పైప్ పెట్టుకున్నారు. అది వచ్చిన తర్వాత ఏదైతే మనం స్పిరిట్ క్యాన్లు ఎంటీ అయిపోతాయి కదా, 35 లీటర్లు ఒక్కొక్క క్యాను, వాటిలో మళ్ళీ బ్లెండ్ని ఫిలప్ చేసుకుంటున్నారు. చేసుకొని మాన్యువల్గా
ఈ ఖాళీ బాటిల్స్ తెచ్చుకొని ప్లాస్టిక్ బాటిళ్ళన్నీ ఆ ఖాళీ బాటిల్స్లో మాన్యువల్గా నింపి ఇక్కడ క్యాప్స్ ఫిక్స్ చేయడానికి ఫేక్ క్యాప్స్ కూడా పెట్టుకున్నారు. అది ఫిక్స్ చేయడానికి మిషన్స్ ఉన్నాయి. ఒక 2 మిషన్లు మాన్యువల్ ఉన్నాయి, ఒకటి సెమీ ఆటోమేటిక్ ఉంది. ఇంతకుముందు చూసినప్పుడు మాకు ఒకటే కనపడింది, మళ్ళీ అంతా వెరిఫై చేస్తే 2వ మాన్యువల్ మిషన్ కూడా కనపడింది. ఆ మాన్యువల్ మిషన్ ద్వారా మూతలన్నీ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలా ఫిక్స్ చేసిన వాటికి వెంటనే పక్కన ఫేక్ లేబుల్స్ పెట్టుకొని ఉన్నారు. అది ఇంకొక వ్యక్తి ఆ లేబుల్ వేసేస్తాడు ఫాస్ట్గా. అంటే ఫిల్ చేసే వ్యక్తి ఒకరు, క్యాప్ బిగించే వ్యక్తి ఒకరు, లేబుల్ వేసే వ్యక్తి ఒకరు. లేబుల్ వేసిన తర్వాత హీల్ అంటాం, హోలోగ్రాఫిక్ లేబుల్ అది పైన వేస్తారు మూత మీద. అది ఒరిజినలా కాదా అని తెలుసుకోవడం కోసం. ఇది డూప్లికేట్, అది కూడా వేశారంటే దాన్ని మళ్ళీ మేము స్కాన్ చేసుకుంటే తప్ప అది కనపడదు. మొత్తం అంతా ఆంధ్ర లేబుల్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫేక్ తయారు చేసుకున్నారు. ఇలా చేసినటువంటి దాన్ని 48 బాటిల్లో ఒక్కొక్క బాక్స్లో పెట్టుకొని ఈ బాక్సులన్నీ వాళ్ళ షాపుల ఏరియాలో ఒక షాపు లైసెన్సీని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పీటీఎం మండలం ఆంధ్ర వైన్స్ లైసెన్సీని. ఇక్కడ ఈ వెహికల్ ఏదైతే మీరు మా వెనక చూస్తున్నారో ఈ వెహికల్లో ఇది పాల వ్యాన్ లాగా కనపడుతుంది చూడండి. దీంట్లో మొత్తం అంతా సప్లై చేయడానికి వ్యాన్ రెడీగా పెట్టుకొని ఉన్నారు. దాంట్లో మేము వచ్చేటప్పటికే దాంట్లో సుమారు 40 బాక్సులు ఫిల్ చేసి ఉన్నారు. ఇది మాకు ఇక్కడ దొరికినటువంటి వాళ్ళు అంతా లేబర్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 4 తమిళనాడు వాళ్ళు ఉన్నారు, 2 ఒరిస్సా వాళ్ళు, ఒక వ్యక్తి విజయవాడ అతను ఉన్నాడు. దీని డ్రైవర్ నర్సీపట్నం అతని వెహికల్ డ్రైవరు వీళ్ళు ఉన్నారు. ఈ తెచ్చినటువంటి వ్యక్తి ఎవరినైతే ఈ తమిళనాడు వాళ్ళు ఉన్నారో జనార్దన్ రావు అని అతను విజయవాడలో ఉంటాడు. అతని డీటెయిల్స్ అన్నీ కూడా మాకు వచ్చాయి. అట్ ది సేమ్ టైం ఈ వెహికల్ ఎవరిది అనేటువంటిది కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాము. ఇది మొత్తం అంతా కూడా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో. ఇంకొకతను రాజు, ఈ జనార్దన్ రావు అనుచరుడు, అతని ఫాలోయరు, హెంచ్మన్ అతనికి. అతను ఈ వెహికల్ డ్రైవర్ను తీసుకొని వచ్చింది అతను, ఒరిస్సా వాళ్ళని తెచ్చింది అతను. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు కేసులో ఇన్వాల్వ్ చేసుకొని ఫర్దర్ అసలు ఈ గొడవను ప్రిమిసిస్ ఏదైతే ఉందో దీని ఒరిజినల్ ఓనర్ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి, ఇతను బెంగళూరులో ఉంటాడు. ఇతను డాబా పెట్టుకోవడానికి ఒక రామ్మోహన్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చాడు. ఇతను ఒక 2 నెలల ముందు దీన్ని ఖాళీ చేశాడు ఈ డాబాను. ఈ రామ్మోహనే తిరిగి వీళ్లకు రెంట్కి ఇవ్వడం జరిగింది. అతను రామ్మోహన్ వచ్చిన తర్వాత అతను ఎవరికి రెంట్కి ఇచ్చాడు, ఏదైనా అగ్రిమెంట్ ఉందా, మొత్తం అంతా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మేము ఇక్కడ ఐడెంటిఫై చేసినటువంటివి స్పిరిట్ క్యాన్లు 30 క్యాన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 35 లీటర్లు. నెక్స్ట్ బ్లెండ్ అంటే లిక్కర్ రెడీగా ఉన్నటువంటిది 42 క్యాన్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 35 లీటర్లు. ఈ మాన్యువల్ మిషన్స్, క్యాప్స్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో 3 ఇందాకే చెప్పాను నేను. ఎంటీ క్యాన్స్ అంటే రెడీగా ఇంకా మనం ఫిల్ చేసుకోవడానికి 70 క్యాన్లు ఉన్నాయి. నెక్స్ట్ 180 ml బాటిల్స్, ఖాళీ బాటిళ్ళు 10,000 ఉన్నాయి. ఎంటీ క్యాప్స్ సుమారు 4,000 నుంచి 5,000 ఉన్నాయి. నెక్స్ట్ ఈ బాక్సెస్ లిక్కర్ రెడీగా ఉన్నటువంటిది ఒక్కొక్క దాంట్లో 48 బాటిల్స్ పెట్టినటువంటివి ఆల్ బ్రాండ్స్ కలిపి మనకు 313 ఇంటూ 48 మొత్తం 15,224 బాటిళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు అసలు లేబుల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా కూడా మనకు ఇన్వెస్టిగేషన్లో అంతా బయటపడుతుంది. ఈ లేబుల్స్ ఖాళీ ఎంటీ లేబుల్స్ కూడా మేము ఆల్ బ్రాండ్స్ ఒక 6-7 బ్రాండ్స్ ఉన్నాయి మాకు. ఈ బ్రాండ్స్ లేబుల్స్ కూడా అన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఇది మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్లో అందరినీ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం అంతా కూడా సమాచారం కానీ ఆదేశాలు కానీ మాకు మా డైరెక్టర్ గారు రాహుల్ దేవ్ శర్మ సార్ ఇవ్వడంతో ఈరోజు మేము ఇక్కడ దాడి చేయడం జరిగింది. ఒకటి కేరళ మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, ఇంకొకటి ఓల్డ్ అడ్మిరల్, రాయల్ ల్యాన్సర్ ఇవన్నటువంటి వాళ్ళు. ఇంకొక బెల్టుకు సరుకు తీసుకుపోయే వ్యక్తి ఒక అతను వచ్చాడు. అతను కూడా దీంట్లో 4 బాటిల్ తీసుకుపోతుంటే అతని దగ్గర నుంచి కూడా మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడే అతన్ని కూడా అరెస్ట్ చేసుకున్నాం. మొత్తం మా దగ్గర ఇప్పుడు 9 మంది దీంట్లో ఉన్నారు ప్రస్తుతం. ఇంకా దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. దాదాపు సుమారు 1 కోటి నుంచి 1.5 కోటి సుమారు, అంటే వెహికల్తో కూడా కలిపితే మనకు సుమారుగా 1,75,00,000. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.